వివేకానంద ఒక వాక్యం ఏం చెప్పారు తెలుసండి, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ దట్ వీ వాంట్. మనకు కావాల్సింది ఇప్పుడు బలం, బలం అంటాడు. అండ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ గెటింగ్ ది స్ట్రెంగ్త్ ఈస్ టు అప్హోల్డ్ ది ఉపనిషత్స్ అండ్ బిలీవ్ దట్ ఐ ఆమ్ ది ఆత్మన్ అన్నాడండి ఎవరు, వివేకానంద. బలం, బలం మనకి కావాల్సింది. బలానికి దారేమిటి, ఏ ఉపాయం చేత మనకి బలం వస్తుంది? ది ఫస్ట్ స్టెప్ ఇన్ గెటింగ్ ది స్ట్రెంగ్త్ ఈస్ టు అప్హోల్డ్ ది ఉపనిషత్స్. ఉపనిషత్తుల్ని చక్కగా స్టడీ చేసి బిలీవ్ దట్ ఐ ఆమ్ ది ఆత్మన్, నేను దేహం కాదు నేను ఆత్మ అని చెప్పి అనుకుంటే అపరిమితమైనటువంటి బలం వారికి లభిస్తుంది అంటాడు ఎవరు, వివేకానంద. కనుక మూలుగుతూ నేను దేహం, నేను చస్తాను, వీళ్ళందరూ నా బంధువులు, వీరందరూ కూడా పోతారు, ఈ విధంగా ఏడుస్తుంటే కాదండి అది. వారు నేను అందరూ కూడా శాశ్వతమైనటువంటి ఎటర్నల్. అటువంటి బోధలో నుండి ధైర్యం చక్కగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ నూరి పోస్తున్నాడండి. మొట్టమొదటి వారు ఏం చెప్తున్నారు తెలుసండి, అశోచ్యాన్ అంటారు చూడండి, బిగినింగ్, భగవద్గీత బిగినింగ్ అండి. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషస ఇది బీజం. బీజం అంటే ఏంటి చెప్పండి? భగవద్గీత అనే వృక్షానికి ఇది విత్తనం. విత్తనం, బీజం అంటే విత్తనం. ఏది మన సంకల్పంలో చెప్తామండి, ఓం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజేతి శక్తి, సంకల్పంలో చెప్తారండి. ఆ బీజం ఏం చెప్పారు?